హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నా. మేమొచ్చేసి సాటర్డే మార్నింగు యాదగిరిగుట్టకెళ్ళామని చెప్పాను గదా! నేను లైవ్‌లో చెప్పాను ఆల్రెడీ. లైవ్‌లో గాకుండా మీకు కొంచెం డీటెయిల్స్ చెప్దామని నేను మళ్ళీ వీడియో తీస్తున్నాను. వీడియోలో కొన్ని కొన్ని బిట్స్ యాడ్ చేశాను చూడండి. ట్రాఫిక్ మాత్రం ఫుల్‌గా ఉందండి. చాలా ట్రాఫిక్ ఉంది. మెయింటెనెన్స్ లేదండి మనకి. మెయింటెనెన్స్ లేదు. ఇట్లాగా ఎక్కడ పడితే అక్కడ కార్లు ఆగిపోవడం, మనుషులు ఇట్లాగా లైన్‌లో నుంచున్నా గానీ, పబ్లిక్ కూడా ఎట్లా పడితే అట్లాగా నూకడం, నెట్టేయడం అట్లా చేస్తున్నారు. మేమెళ్ళాం మార్నింగ్ టైమ్‌లో వెళ్ళినప్పుడు ఇట్లా హ్యాపీగా ఉన్నామండి. వచ్చేటప్పుడు మాత్రం అందరూ వేళక్కలు పడిపోయారండి. ఒక్కళ్ళ ఫేస్‌లో కూడా కళ లేదు. మార్నింగ్ ఎళ్లి ఇలా కూర్చున్నాం. మార్నింగ్ అంటే 10 అయిందండి. 10కి పూజ స్టార్ట్ అయినోళ్ళు ఉన్నారు. మాకేమో 12కి వచ్చింది. 12కి వచ్చింది కాబట్టి వెయిటింగ్ హాల్‌లో బయట వెయిట్ చేస్తున్నాం. టికెట్స్ తీసుకోలేదు ఇంకా. పూజ స్టార్ట్ ఒకటేసారి అయితదంట. బయట వెయిట్ చేస్తున్నాం. కానండి చిన్న పిల్లల్నేసుకొని కొంచెం ఏజ్డ్ పర్సన్ బీపీ, షుగర్‌లు ఇట్లా కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్నోళ్ళు మాత్రం అస్సలు ఎళ్ళొద్దండి. ఎంత ఇబ్బంది పడ్డామంటే అండి మేము ఆ లైన్‌లో మస్తు అంటే చాలా ఇబ్బంది పడ్డాము. అస్సలు మెయింటెనెన్స్ లేదండి. పాత నరసింహస్వామి గుడి మేము ఆల్రెడీ హ్మ్. యాదగిరిగుట్ట పాతగున్నప్పుడే మేము చాలా సార్లు ఎళ్ళాము. ఇప్పుడు రీసెంట్‌గా కట్టించింది మాత్రం అస్సలంటే అస్సలు బాలేదండి. అస్సలు మాత్రం మీరు పెద్దవాళ్ళని తీసుకొని, పిల్లల్ని తీసుకొని అస్సలు ఎళ్ళొద్దు. ముందే చెప్తున్నాను దేవుడి దగ్గరికి కావాలంటే ఇట్లా టికెట్ తీసుకొని డైరెక్ట్‌గా లోపలికెళ్ళేటట్టు చూడండి. ఆ లైన్‌లో నిలబడి మాత్రం అసలు ఎళ్ళొద్దు కూడా. మీ బుడ్డోడైతే అండి ఎంత సతాయించిండో. మా మరదలు కింద పడిపోయింది. వదిన ఈళ్ళందరైతే ఇంక చెప్పేదైతే లేదండి. ఎట్లా ఉందంటే అట్లా ఉంది లోపల. నేను అన్ని క్లారిటీ ఇవ్వడం కోసం మళ్ళీ నేను ఈ వీడియో తీస్తున్నా. కొంచెం ఈ వీడియో చూస్తున్నా కొంచెం నా ఏమంటారు నన్ను ఫాలో అయితే కొంచెం మీకు అది అర్థమైతది కదా! ఎళ్ళేటప్పటికి ఏ టైంలో ఎళ్ళాలి, ఏంటి అనేది నేను కొంచెం డీటెయిల్స్ చెప్దామని నేను మళ్ళీ వీడియో రూపంలో చెప్తున్నాను. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. చాలా ఇబ్బంది పడ్డామండి మేమైతే. చూడండి ఒక్కసారి మీరు పబ్లిక్ చూడండి. ఆ పబ్లిక్ చూసి మేము బయటకొచ్చాకండి అంతా అయిపోయాక, దర్శనం అయ్యాక వచ్చామండి. ఆ రోజు మాత్రం 15,00,000 మంది దర్శనానికొచ్చారంటండి సాటర్డే. మాకు కొంచెం ముందే తెలిసుంటే మాత్రం మేము అసలు ఎళ్ళోళ్ళం కాదండి. మేము అంత దూరం వెళ్ళి ఇంకా అంటే మా ఊరు నుంచి వచ్చినారు. వాళ్ళేమో కొంచెం ఎక్కువ సార్లు రారు హైదరాబాదు. ఇంకా రాక వచ్చారు కదా అన్నట్టు మేము ఇట్లా తీసుకుపోయాం. కానీ ఆ రోజే మాత్రం ఆ రోజని కాదు ఎప్పుడు ఉంటుందండి పబ్లిక్. ప్లస్ ఏందంటే లోపల మనకి కరెక్ట్‌గా ఒక 10 అంతస్తుల బిల్డింగ్ లాగా కట్టి ఆ బిల్డింగ్‌లో తీసుకెళ్ళి పడేస్తున్నారండి. ఒక గాలి కూడా లేదు.